కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడంతో భారత్ బంద్ కొనసాగుతోంది. తెలంగాణలోనూ స్పష్టంగా బంద్ ప్రభావం కనిపిస్తోంది. రైల్వే, రోడ్డు రవాణా, బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ కార్మిక సంఘాల నాయకులు రోడ్డెక్కిన పరిస్థితి కనబడుతుంది. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. కొత్త కార్మిక చట్టాలు, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాల నాయకులు, కార్యకర్తలు గలం విప్పారు. ఉదయం నుంచే డిపోలకు పరిమితమయ్యాయి ఆర్టీసీ బస్సులు. బస్టాండ్ బయట బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. కార్మికుల పని గంటలు మార్చే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఒక్కరోజు సమ్మెతో సింగరేణికి దాదాపు 76 కోట్ల నష్టం వాటిల్లబోతోంది. సమ్మెతో దాదాపు 1,90,00,000 బొగ్గు ఉత్పత్తి నిలియబోతుంది. ఇక మరోవైపు దేశవ్యాప్తంగా సమ్మెలో 25 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారు. కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు నిరసన చెప్తున్నారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సిఐటియు, అలాగే టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూ ఇలాంటి మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి. కార్మిక సంఘాలు బంద్కు మద్దతు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. కేంద్ర కార్మిక సంఘాలు భారత్ బంద్కు పిలుపునివ్వడంతో ఒక్కసారిగా బంద్ వాతావరణం కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు బంద్ ప్రకటించాయి. 25 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలపై బంద్ ప్రభావం పడింది. ముఖ్యంగా ఇన్సూరెన్స్, పోస్టల్, బొగ్గు గనులు, బ్యాంకింగ్, పరిశ్రమలు, ప్రజా రవాణా సంస్థలపై దీని ప్రభావం అధికంగా కనిపిస్తోంది. సమ్మె కారణంగా సహకార బ్యాంకులు పనిచేయకపోయినా ప్రైవేటు బ్యాంకుల్లో సేవలకు ఎలాంటి అంతరాయం ఉండకపోవచ్చని తెలుస్తుంది. పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలు, ప్రైవేటు ఆఫీసులు యథావిధిగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇక విద్యుత్ రంగ ఉద్యోగులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటున్నారు. కాబట్టి విద్యుత్కు సంబంధించిన పనుల్లో అంతరాయం కలిగే ఛాన్స్ ఉంది. ఇటు రైల్వే కార్మికులు కూడా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనడంతో రైళ్లు ఆలస్యంగా నడిచే ఛాన్స్ కనిపిస్తోంది. దేశవ్యాప్త సమ్మెను విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికుల ఐక్యత. ఈ రోజు జరగబోయే సమ్మెను కార్మికులారా సమ్మె చేసి చూపించిన కార్మికులకు మొత్తం 17 అంశాలతో సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. ముఖ్యంగా పని గంటల సంబంధించిన అంశం ఒకటి, అలాగే వేతనాలకు సంబంధించిన అంశం, ఇతర కార్మికులకు సంబంధించిన అనేక అంశాలను మొత్తం 17 అంశాల ఎజెండాతో ఇవాళ భారత్ బంద్కు పిలుపునిచ్చినట్టుగా కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఏఐటీసీ, సిఐటియు, అలాగే హెచ్ఎంఎస్, ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా ఇందులో పాల్గొంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక కార్మిక సంఘాల నాయకులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం.
కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అలాగే 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా తీసుకొస్తున్నటువంటి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా యావత్ అన్ని కార్మిక సంఘాల పిలుపు మేరకు మరి ఈ రోజున పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. అందులో భాగంగా సింగరేణి కార్మికులు కూడా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా తీసుకొచ్చుకున్నటువంటి ఈ నిర్ణయంలో 4 కోళ్లు ఏ విధంగా ఉన్నాయంటే పారిశ్రామిక సంబంధాల కోడ్, వేతనాల కోడ్, సామాజిక భద్రత కోడ్, అలాగే వృత్తిపరమైన భద్రత కోడ్లో 4 విభజించడం జరిగింది. మరి ఈ కోళ్లు కనుక అమలైతే కార్మికులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి కార్మిక సోదరులారా ఈ కోళ్ల గురించి పూర్తి అవగాహనతో పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. మరి ఈ రోజు ఇక్కడ పరిశీలిస్తే ఒక్క కార్మికుడు కూడా మైన్ మీదకి రాకుండా తమ యొక్క నిరసన గళాన్ని తెలియజేసి పెద్ద ఎత్తున ఈ సమ్మెను విజయవంతం చేయడం జరిగింది. నరేష్ నేత, టీబీ కేస్. ఈ సమ్మెకు మద్దతు తెలిపినటువంటి పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన సింగరేణి కార్మిక సోదరులందరికీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు, ఆర్టీసీ, మన టోటల్ యాజమాన్యం, ప్రైవేటు కార్మిక సంఘాలు అన్నీ కలిసి ఈరోజు సమ్మె తలపెట్టిన సమ్మెను విజయవంతం చేసిన సింగరేణి కార్మికులకు కృతజ్ఞత తెలియజేస్తూ ఎన్ని ప్రభుత్వం వ్యతిరేకంగా దేనికైనా ముందు ఉంటామని తెలియజేస్తూ ఈరోజు మా కార్మికులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సమావేశానికి చేస్తున్నాం. ఈరోజు ప్రవేశపెట్టినటువంటి దేశవ్యాప్త సమ్మెలో భూపాలపల్లి సింగరేణి కార్మికులు టోటల్గా బంద్ పాటించారు. కార్మికులకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గతంలో చాలాసార్లు కూడా ఇటువంటి ఒక్కరోజు సమ్మెలు వచ్చినప్పుడు కార్మికులు చాలా వరకు సమ్మెలో పాల్గొన్నారు. చట్టాలు ఏ విధంగా మారుస్తున్నారు అనేది కార్మికులకు పూర్తిగా అర్థమయ్యే విధంగా కార్మిక సంఘాలు చెప్పినాయి. కాబట్టి జేఏసీ సంఘాలు చెప్పినటువంటి ప్రతి పాయింట్ను కూడా కార్మికులు అర్థం చేసుకొని ఈ సమ్మెలో విజయవంతం చేశారు. అదేవిధంగా ఇప్పటికి కూడా మేనేజ్మెంట్తో మాట్లాడుతూ ఉన్నాం, గవర్నమెంట్ చెప్తా ఉన్నాం, మోడీ గారితో చెప్తా ఉన్నాం, మీరు ఇప్పటిగా చట్టాలు మార్చుకోండి. గతంలో ఉన్నటువంటి చట్టాలు అట్లనే ఉండనివ్వండి. 44 కోళ్లను తీసుకొచ్చి 4 కోళ్లను చేసి కార్మికులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అది సాగనివ్వమని అన్ని జాతీయ సంఘాలు ఏకమైతే భారతదేశం మొత్తం ఈరోజు బంద్ పాటించి 50 కోట్ల మంది వాళ్ళ కార్మికులు బంద్లో పాల్గొన్నారు. కాబట్టి మేమందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. బలమైన కార్మిక సంఘాలు ఉన్నాయి కాబట్టి ముందు నడిచేటువంటి ఎటువంటి దుర్మార్గపు చర్యకు పాల్పడ్డా కానీ సంఘాలు వదిలిపెట్టకుండా మీ వెంటబడైనా కానీ హక్కులు సాధించుకుంటామని మేము తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి అవసరాలు రాకుండా ప్రైవేట్ పరం చేయకుండా కార్మికులను ఆదుకోవాల్సినటువంటి గవర్నమెంట్ ప్రైవేట్ పరం చేయడం చాలా విడ్డూరంగా ఉన్నది. గతంలో 66 కంటే ముందు మన సింగరేణి సంస్థ కూడా ప్రైవేట్ సంస్థలో ఉండే. అటువంటి సంస్థని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రకటిస్తే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి 11 సంవత్సరాల నుండి ప్రతి ప్రాజెక్టుని, ప్రతి ఇండస్ట్రీని, ప్రతి కంపెనీ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్కటి మొత్తం 17 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్మిక సంఘాలు కేంద్రానికి సమర్పించాయి. అయితే ఇది మే 20 తేదీన జరగాల్సిన సమ్మె. బట్ అక్కడ పహల్గామ్ దాడి నేపథ్యంలో దాన్ని ఇవాల్టికి వాయిదా వేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా భారత కార్మిక సదస్సును నిర్వహించకపోవడం పట్ల కార్మిక సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతే దాంతోపాటు పని గంటలకు సంబంధించి అలాగే వేతన సవరణకు సంబంధించి ప్రధాన డిమాండ్లుగా కూడా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. భారతీయ కార్మిక సదస్సు నిర్వహించకపోవడంపై కార్మిక సంఘాలు అయితే పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కూడా ప్రస్తుతం ఆందోళన చేస్తున్నారు. మరోవైపు కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా కార్మికుల విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వెళ్తుందంటూ ఇటు రాజకీయ పక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు కూడా స్పందించారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. మోదీ, అమిత్ షాల మిత్రులైనటువంటి గుజరాత్ షావుకారులకు, ఆదాని, అంబానీలకు ఈ దేశ సంపదని కార్మిక వర్గం అమ్మివేయడానికి, కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చి వాళ్ళ కట్టుబానిసలు చేయడానికి చేస్తున్న కుట్రలను ఇవాళ కార్మిక వర్గం దేశవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళడం ద్వారా ఇవాళ వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి నిలబడింది. అందుకనే ఇవాళ మనమంతా ఈ సమ్మెని విజయవంతం చేయడం ద్వారా మోదీకి ఒక గుణపాఠం చెప్పినాం. సింగరేణి కార్మికులంటేనే పోరాటం. ఈ నల్లబొక్కుకు మండే గుణం ఉన్నది, కార్మికులకు తిరుగుబాటు చేసే గుణం ఉన్నది. ఆ తిరుగుబాటు తత్వాన్ని మరోసారి ప్రదర్శించడం ద్వారా ఇవాళ అధికారులకు, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా ఒక గుణపాఠం చెప్పిండ్రు. ఇది హెచ్చరిక మాత్రమే. ఇవాళ కార్మిక వర్గాన్ని ముట్టుకోవడానికి, 8 గంటల పనులను బంద్ చేయడానికి, కార్మిక సంఘాలు లేకుండా చేయాలన్నటువంటి ఈ కుట్రలను ఇవాళ ఓడించి తీరుతాం. కార్మిక సంఘాలన్నీ ఆర్థిక పరమైన డిమాండ్లు లేకున్నా, సంక్షేమ చర్యల కోసం కాకుండా కార్మిక వర్గం ఏకతాటిపై నిలబడి ఈ సమ్మెను విజయవంతం చేసిందంటేనే అది
ఈ ప్రభుత్వాలకు చెప్పబెట్టు. మరోవైపు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇప్పటికే 10 గంటల పని కోసం ఇవాళ ఒక సర్కులర్ జారీ చేసి ఉన్నారు. అటువంటి దుర్మార్గమైన సర్కులను ఉపసంహరించుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా యాజమాన్యం కూడా ఇవాళ ఒక్కరోజు సమ్మెను కూడా చేయకుండా ఉండాలని, నష్టం జరుగుతుంది మీకు కానీ అసలు ఈ సంస్థ ఉనికికే ప్రమాదం ఉన్నది. అధికారులారా మీ ఉద్యోగం ఉంటుందో ఊడుతో చూసుకొని కమిషన్ల కోసం ప్రమోషన్ల కోసం ఆశపడి ఇవాళ కార్మిక వర్గాన్ని బెదిరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, రేపు భవిష్యత్తులో జరగబోయేటువంటి ఏ పోరాటానికైనా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సిద్ధంగా ఉన్నది. ఇవాళ కార్మిక హక్కుల రక్షణ కోసం, పారిశ్రామిక రక్షణ కోసం లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను కొనసాగించే వరకు ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పోరాడుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం. కార్మికులు బెదిరించేటువంటి యాజమాన్యానికి, అధికారులకు ఖబర్దార్. ఇవాళ దొంగ ట్రేడ్ యూనియన్లకు, ట్రేడ్ యూనియన్ పేరు మీద సర్వీసులో తిరగడానికి కుక్కర్ మర్షన్ల కోసం పనిచేస్తున్నటువంటి కార్మిక నాయకులను కూడా ఇవాళ కార్మిక వర్గం హెచ్చరిస్తా ఉన్నది. తస్మాత్ జాగ్రత్త. కార్మికులతో పెట్టుకున్న ఎవరు బతకలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే సింగరేణి కార్మికుల పోరాటంతో. అటువంటి చారిత్రాత్మకమైనటువంటి పోరాటం చేసింది సింగరేణి కార్మిక వర్గం. ఈ బొగ్గుకు మండే గుణం ఉన్నది, ఈ బొగ్గుకు పోరాడే శక్తి ఉన్నది, ఈ నేలకు తిరుగుబాటు శక్తి ఉన్నది. అటువంటి చారిత్రాత్మక ఘటన పుట్టినటువంటి మనమందరం కూడా ఈ కేంద్ర ప్రభుత్వ మోడీని, అమిత్ షాను వ్యతిరేకించి తీరుతాం. ఆదాని, అంబానీలను, అమెరికన్ సామ్రాజ్యవాద కుట్రలను ఓడించి తీరుతామని సందర్భంగా సింగరేణి కార్మిక వర్గంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం స్పష్టం చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. దేశంలో ఉన్న అన్న కార్మికులు కూడా ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం ముందుకొచ్చిండ్రు. దాంట్లో భాగంగానే సింగరేణిలో 100% సమ్మె జరిగింది. కార్మికులు మనశ్శాంతి ప్రభుత్వ యాజమాన్యాల వ్యతిరేకంగా మనసు పూర్తిగా ఇలా సమ్మెలో పాల్గొన్నారు. మేము అంటున్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఈ దేశానికి, కార్మిక వర్గానికి, రైతులకి, కర్షకులకి ఏం మిగిలించామని చెప్పి ఇంకా నువ్వు అధికారులు ఉంటామని అడుగుతున్నాం. పక్కనున్న దేశాలను చూస్తలేవా? ఇవాళ అక్కడ పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, శ్రీలంకలో కానీ ప్రజలు తిరుగుబాటు చేసినారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకుంటే ప్రజలు ఎట్లా ఇస్తారో మీరు చవి చూస్తూ ఉన్నారు. పక్కనున్న భారతదేశంలో ఆ సిచ్యువేషన్ రాకుండా మీరు ఆలోచించుకొని కోరుతున్నాం. ఇలా నిత్యావసర ధరలని 33%, 40% పెంచి ఇలా రైతుల నడివిత్తివి, కార్మిక చట్టాలు మార్చి రైతుల నడివిత్తివి, కార్మిక సంక్షేమం కోసం పాటుపడాల్సిన ప్రభుత్వం కార్మిక చట్టాలు మార్చాలి, ఏ హక్కు లేచి కట్టు బానిసలుగా ఇలా యాజమాన్యం దగ్గర దాసం చేయడానికి చెప్పి తీర్మానం చేయబడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు కారు చౌకగా ఇలా కార్పొరేట్లకు అమ్ముతుంది. రోడ్లు, ఎల్ఐసీలు, బ్యాంకులు, రైల్వేలు, కోర్టులు, విమానయానం, ఇంకా నువ్వు ఏం మిగిలించమని అధికారంలో ఉండాలి. 190% ప్రజలకి మొత్తం నడ్డు విరిచేసినావు. ప్రభుత్వ రంగ సంస్థలు కారు చౌకగా ఇలా పారిశ్రామికకి కట్టుబెట్టి ఇలా దేశాలంతా దోషి వాళ్ళకి పెడుతున్నావు. వాళ్ళ ఇచ్చిన డబ్బులతోటి అధికారంలో ఉంటున్నావు. అందుకే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. బీజేపీ ప్రభుత్వమా, ఇప్పటికైనా మీరు ఇలా ఏదైతే పార్లమెంట్లో చట్టాల మార్పు కోసం బిల్లు పెట్టి ఇలా దాన్ని అమలు చేయాల్సి వస్తున్నారో దాన్ని మార్చుకోకపోతే ఖచ్చితంగా ఒక బంగ్లాదేశ్, పక్కన ఉన్న శ్రీలంక లాగానే భారతదేశంలో ఒక ప్రజల నుంచి ఉద్యమం వస్తుంది. మీరు గద్దె దించే వరకు ప్రజలు కొట్లాడతారు. అందుకే వెంటనే విరమించుకోవాలి చట్టాలని చెప్పి మేము సిఐటిగా జిహెచ్ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేశవ్యాప్త సమ్మె జరుగుతున్న విభాగంలో ఇవాళ జూలై 9 తారీఖు నాడు సింగరేణిలో కూడా 100% ఇవాళ సక్సెస్ అయినది. ఏ ఒక్క కార్మికుడు కూడా ఇవాళ బొగ్గులో బాయిలోకి దిగింది లేదు, డిపార్ట్మెంట్లో అటెండ్ అయింది లేదు. కాబట్టి సింగరేణి యాజమాన్యం కానీ, ఈ ప్రభుత్వం కానీ దీన్ని మేల్కొని ఈ 44 నరేంద్ర మోడీ అమలు చేసిన 44 చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా ఎట్లా విభజించిండో వాటిని వెంటనే విరమించుకొని 44 చట్టాలనే అమలు చేయాలని దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది. ఇలా హమాలీ కార్మికుల నుండి మొదలు పెడితే ఆకాశయానం దాకా అన్ని ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇవాళ సమ్మెలో పాల్గొంటున్నది. కార్మిక కర్షక లోకమంతా గర్జించింది. నరేంద్ర మోడీ ఖబర్దార్, గద్దె దిగడం ఖాయం. నువ్వు ఈ 44 చట్టాలను నువ్వు అమలు చేయకపోతే ఇవాళ నీ ప్రభుత్వానికే ముప్పున్నది. దీన్ని గమనించి ఇలా సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో పాల్గొన్న కార్మిక వర్గానికి అందరికీ ఏఐటీసీ పక్షాన విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కేంద్రంలో ఉన్న మోదీ గారు ప్రభుత్వం కార్మిక చట్టాలని 44 కార్మిక చట్టాలని 4 కోడ్లు చేసి కార్మిక రంగానికి, కార్మిక సంఘానికి గొడ్డలి పట్టిగా మారిన ఆ 4 కోడ్లు ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని నిరసిస్తూ ఈరోజు ఒక్కరోజు సమ్మె, దేశవ్యాప్త సమ్మె పిలుపునిచ్చడం జరిగింది. అన్ని కార్మిక సంఘాలు దీంట్లో పాల్గొంటున్నారు. వారి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇవాళ కొత్తగూడెం ఏరియా వచ్చేటట్లయితే కొత్తగూడెం ఏరియాలో PVK 5 మైల్లో నేను ఉన్నాను.
కార్మికులు స్వచ్ఛందంగా ఎవరు కూడా డ్యూటీకి రాకుండా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు వారు తన విధులకు హాజరు కాకుండా ఇక్కడనే ఉండిపోయారు. ఇది మంచి శుభసూచకం. రానున్న రోజుల్లో పెద్ద పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయటం, కార్మిక చట్టాలని తనకి ఇష్టం వచ్చినట్టు మార్చుకోవటం ఏదైతే కేంద్ర సర్కార్ చేస్తుందో దాన్ని నిరసిస్తూ రానున్న రోజుల్లో ఎక్కువ పోరాటానికి కూడా ఇది ఒక నాంది. మేము మోదీ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, ఖబర్దార్, కార్మికులు కన్నెర్ర చేస్తే ఈ దేశంలో ఒక్క పరిశ్రమ కూడా నిలబడదు. కార్మికులు కన్నెర్ర చేస్తే మీరు ఏదైతే రైతుల చట్టాన్ని వాపసు తీసుకున్నారో ఆ విధంగా ఏదైతే 4 కోడ్లను మీరు అమలుకి తీసుకుని వచ్చి పార్లమెంట్లో బలం ఉందని చెప్పి చట్టం చేస్తున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది